కాకినాడ అర్బన్ పరిధిలో ఉన్నప్పటికీ కార్పొరేషన్ పౌర సౌకర్యాలు అందని ద్రాక్షగా వలసపాకల ప్రగతి నిర్వీర్యం కాబడిందని స్థానిక పౌర సంఘం సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం సాయంత్రం పంచాయతీ ఆవరణలో జరిగిన పౌర సమావేశంలో కాకినాడ పరిసర 8 అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమితిగా ఏర్పడి ప్రభుత్వం వద్దకు దశలవారీగా ప్రజల భాగస్వామ్య ప్రణాళికతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. స్టే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 13 ఏళ్లుగా వలసపాకల అభివృద్ధికి నోచని దిష్టిబొమ్మలా మారిందని నిరసన వ్యక్తం చేశారు. తీరంలో భారీ పరిశ్రమల ద్వారా పుష్కలంగా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం పౌర సౌకర్యాల పెంపుదలకు అవసరమైన విలీనం చేయడం పట్ల శ్రద్ధ చూపడం లేదన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 8 అర్బన్ గ్రామాల విలీన సాధనకు కమిటీ ఏర్పాటు చేపట్టి పోస్టు కార్డు ఉద్యమం, స్థానిక వేతల విజ్ఞాపన అమరావతికి సైకిల్ యాత్ర, ప్రభుత్వం హైకోర్టు దృష్టికి పిటిషన్ తీసుకువెళ్లడం ద్వారా కాలయాపన లేకుండా సకాలంలో సముచిత పరిష్కారం సాధించే అంశాలను చర్చించారు. గ్రామాల విలీనానికి రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు సార్వత్రిక ఎన్నికల ముందు చేపట్టిన గ్రామాల విలీన సాధనకు సంపూర్ణ మద్దతు పలికారని, ఈ మేరకు పంతం తోడ్పాటుతో ప్రభుత్వ నేతలను కలుస్తామని ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. మేడిశెట్టి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ సలాది శ్రీనివాసబాబు, మాజీ ఎంపీటీసీ సూరంపూడి వెంకటరమణ, డీసీసీ ప్రెసిడెంట్ గింజాల సూరిబాబు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, చింతపల్లి అజయ్ కుమార్, జోగ అప్పారావు, సూరంపూడి వెంకటరమణ, కుప్పిశెట్టి ప్రసాద్, ఈగల వీరబాబు, కిరణ్ కుమార్, ఈగల వీరబాబు, దుర్గా ప్రసాద్, ఎస్ఎస్ఎన్ మూర్తి, పివివి సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ప్రకాష్, నాగబాబు, జాను, రామకృష్ణ, అప్పారావు, ప్రకాష్, పంచాయతీ మాజీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ 8 గ్రామాలు కూడా గ్రామాలు కావు, రూరల్లో లేవు, అర్బన్లో చేర్చున్నాయి. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా చూసుకుంటే అర్బన్ అనేటువంటిదే ఉంటుంది. అర్బన్లో ఉన్నప్పటికీ అర్బన్ పౌర సౌకర్యాలు ఈ 8 గ్రామాలకి ఇవ్వడం లేదు. కార్పొరేషన్లో విలీనం చేయలేదు. కానీ పంచాయతీరాజ్ నుంచి వేరు మాత్రం చేసేసారు. అంటే మా అబ్బాయిని ఇక్కడ తక్కువ కుమారావు గారికి తప్పటి ఇవ్వాలనుకున్నాను. మా అబ్బాయిని నా నుంచి వేరు చేస్తారు. కానీ ఆయన మాత్రం దత్తత కార్యక్రమం ప్రక్రియ పూర్తవలే, పెండింగ్లో ఉండిపోయింది. ఇప్పుడు నా అబ్బాయి అనడానికి లేదు, అబ్బాయి నేను దత్తత కోసం మీరు ఇచ్చారు కాబట్టి తీసుకెళ్తానని అనడానికి ఆయనకి లేదు. ఆ రకంగా కుసుమ స్వర్గంలో 8 గ్రామాలు కూడా ఉండిపోయాయి. మనమేమంటున్నామంటే మీరు పంచాయతీ ఎన్నికలన్నా పెట్టండి, కార్పొరేషన్ ఎన్నికలన్నా పెట్టండి,